14 తారీఖు నుంచి ప్రతి సంవత్సరం 20 తారీఖు వరకు జరపబడుతుంది. అగ్ని ప్రమాదం కారణము పడవయందు ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది రక్షించడానికి వెళ్ళినప్పుడు అగ్నిమాపక సిబ్బంది చనిపోయినారు. వారి సంతాప సూచనగా ప్రతి సంవత్సరం 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవం జరపబడుతుంది. మనం ప్రతి సంవత్సరం 14 నుంచి 20 తారీఖు వరకు జరుపుకుంటాము. అసలు ఈ అగ్నిమాపక వారోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే 1944 ఏప్రిల్ 14న ముంబైలోని ఒక షిప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో మన ఫైర్ సిబ్బంది 66 మంది చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ వారోత్సవాల భాగంగా ఏంటంటే ప్రతిరోజు ఒక దగ్గర పోయి మేము ప్రోగ్రామ్ ఇస్తాం. ఒకరోజు పబ్లిక్ ఉన్న ప్లేస్లో, ఒకరోజు పెట్రోల్ బంక్స్లో, ఒకరోజు స్కూల్స్లో, ఒకరోజు షాపింగ్ మాల్స్లో, ఒకరోజు హాస్పిటల్స్లో. ప్రతిరోజు ఈ వారోత్సవాల్లో వారం రోజులు జరుపుకోవడం జరుగుతుంది. మామూలుగా ఈ వారోత్సవాలే కాకుండా మేము ప్రతి శుక్రవారం ఒక దగ్గరికి ఒక ప్లేస్లో పోయి మేము ప్రతి శుక్రవారం ఒక దగ్గర పోయి ఫైర్ గురించి అవగాహన కల్పిస్తాం పబ్లిక్కి. ఈ అవగాహనలు ఏంటంటే సిలిండర్ ఫైర్స్ గురించి కానీ, ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి కానీ, వాటర్లో ఏమైనా కొట్టుకోపోతే ఎలా రక్షిస్తామని చెప్పేసి వాటి గురించి కానీ, ఇప్పుడు వెహికల్స్ ఉంటాయి, హైవే ఉంది, ఈ హైవేలో యాక్సిడెంట్స్ అవుతాయి, యాక్సిడెంట్ వల్ల ఫైర్స్ అవుతాయి. యాక్సిడెంట్లో వ్యక్తులు తట్టుకుంటారు, ప్రాణపాయ స్థితిలో ఉంటారు. వాళ్ళని పోయి కాపాడడం కానీ ఇంతకుముందు ఏం లేకుండా ఇప్పుడు చాలా సిబ్బందికి చాలా ఇస్తున్నారు. వెహికల్లో మనుషులు తట్టుకుంటే పోయి తీసి కడేసి వాళ్ళని తీయడం కానీ, రక్షించడం కానీ, ఫైర్ అయితే పోయి ఆర్పడం కానీ ఇలాంటి ఫైర్ సర్వీసులు చేసుకుంటున్నాం. ఓన్లీ అగ్ని ప్రమాదం కాకుండా రెస్క్యూ, ఒక బావిలో పడ్డ మనిషిని ఎలా తీయాలా, బయటకు ఎలా తీయాలా, మన దగ్గర ల్యాడర్స్ ఉంటాయి, రోప్స్ ఉంటే తాళ్ళు, ఆ తాళ్ళు వేసి కూడా లోపల ఉన్న వ్యక్తిని బయట తీయచ్చు. ప్లస్ పైన ఉన్న వ్యక్తులకు లిఫ్ట్లు ఉంటాయి, ఆ లిఫ్ట్లో మనకు మామూలుగా లిఫ్ట్లో వెళ్ళొద్దు. ఎప్పుడో ఫైర్స్ అయితే లిఫ్ట్లో వెళ్ళొద్దు, లోపల పొగ వెళ్తుంది. ఆ పొగ వెళ్ళి ఆ పొగతో కూడా మంట కంటే పొగతో కూడా మనం పొగ పీల్చుకుని కూడా మనుషులు చనిపోతారు. అలాంటప్పుడు మెట్ల మార్గం ద్వారా మనుషులు బయటకు రావాలి. పై అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మెట్ల మార్గం ద్వారా మనుషులు కిందికి రావాలి. ఆ మెట్ల మార్గం ద్వారా కూడా అగ్నిప్రమాదం అనేవి ఉంటే సిబ్బంది అక్కడికి వెళ్ళి మన దగ్గర రోప్స్ ఉంటాయి, లాడర్స్ ఉంటాయి, వాటి ద్వారా మేము రక్షిస్తాం.